హెచ్చరించుకో అని ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అసహ్యమైనవి కనబడితే ఆ ప్రభు ఆయన అసహించుకుంటారు. దానివల్ల నీకు నష్టమే ఎక్కువ, లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇక్కడ దొంగ ఐశ్వర్యము, వజ్రాలు, వైడూర్యాలు సంపాదించుకుంటాడు. బ్యాంక్ నిండా డబ్బులే. ఈరోజు ఒక న్యూస్లో వింటున్నాను, ఒక ఆమె పని చేసుకునే ఆమె ఆ చెత్త ఆ ఇంటిలో ఎన్నో 1.5 కోటి విలువ చేసే బంగారము, వెండి, కొన్ని లక్షల ధనం ఉందంట. ఎక్కడివి ఆమెకి? ఎక్కడివి? తన అల్లుడు, ఆమె అల్లుడు సంపాదించి అత్త పని మనిషి కాబట్టి ఆ ఇంట్లో చెత్తలో దాచేశాడు. కట్టలు ఉన్నాయి. నా ప్రియులారా, ఆస్తి సంపాదించుకొని ఐశ్వర్యవంతుడు అవ్వాలని కోరుకున్నాడు. కానీ అసలైన ఆస్తి పరలోక రాజ్యంలో సంపాదించుకున్నటే. పరలోక రాజ్యంలో నీకు జీవము, అక్కడ మహిమ, అక్కడ ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో సదాకాలము జీవించే గొప్ప భాగ్యము. దానిని సంపాదించుకున్నటే నీ ఐశ్వర్యము. జ్ఞాపకం చేసుకో, ఈ లోకంలో ఎంత సంపాదించినా అది కాటికే, మట్టయిపోవలసిందే. అది క్షయమైన సంపాదన. ఏ మనిషి అయినా సరే దొంగగా ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా అబద్ధ సాక్ష్యాల ద్వారా, లంచగొండితనాల ద్వారా, కబ్జా ద్వారా ఆస్తులు కూడగొట్టుకొని కోటీశ్వరులు అవ్వాలన్నా ఈ లోకంలో అది అక్షయమైంది కాదు, క్షయమైపోతుంది, మట్టికి మట్టి అయిపోతుంది. కానీ జీవము ప్రభు సన్నిధిలో దొరుకుతుంది. ఆ జీవమే పరలోక రాజ్యమునకు దారి చూపిస్తుంది. అక్కడ నీకు మహిమ, సదాకాలము నివాసం, ప్రభుతో ఉంటాం. ఈరోజు ఏది కావాలి కోరుకోవాలి. నీ నిర్ణయమే ప్రభు అకార్డ్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు. నీకు జీవం కావాలంటే జీవం ప్రసాదిస్తాడు. లేదు, నేను చెడు కార్యములతోనే నింపుకొని నేను జీవిస్తాను అనంటే వాటితోనే నింపుకో, ఆరణగ్నికి వెళ్ళిపో. రెండూ కూడా నీ ముందట పెట్టి ఉన్నాడు. ఏది కావాలి? ప్రభు నీతో మాట్లాడునుగాక. ఆమేన్.